నేను సహస్ర. వెల్కమ్ టు KTV తెలుగు. ఎస్సీలో ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాదిగ సామాజిక వర్గం ప్రజల్లో కొత్త ఆశలకు అవకాశం ఇచ్చింది. 3 దశాబ్దాల ఉద్యమం ఫలితంగా తమకు న్యాయం జరుగుతుందని వారు ఎదురు చూస్తున్నారు. వర్గీకరణ పూర్తయిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సాహేతుకమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు పెడుతుండగా పూర్తి చిత్తశుద్ధితో వర్గీకరణను అమలు చేస్తామని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. అయినా సరే అనేక ప్రశ్నలు మాత్రం జనాన్ని వెంటాడుతున్నాయి. ఏది సాధ్యం, వర్గీకరణ అమలు ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు తక్షణమే తలెత్తాయి అన్నమాట. కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరదించి మంచి పని చేసింది. స్కెడ్యూల్ కులాలు, స్కెడ్యూల్ తెగల ఉపవర్గీకరణ ఆమోదయోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలు ప్రత్యేక కోటా కేటాయించవచ్చని 7 సభ్యుల ధర్మాసనం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజిక విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పులో 6 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మరి అమలు ఎలా జరుగుతుందన్నది పెద్ద సమస్య. ఇప్పుడు నిజానికి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆ తీర్పునకు అనుగుణంగా కులాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయడంపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన గెస్టెడ్ ప్రకారం ఎస్సీలకు ఇప్పుడు అమలు చేస్తున్న మొత్తం 15% రిజర్వేషన్లో వాధికలకు 7%, మాలలకు 6%, రెల్లి తదితర కులాలకు 1%, ఆది ఆంధ్రులకు 1% చొప్పున వర్తిస్తుందని ఒక మాట వినిపిస్తుంది. ఎస్సీలకు మొత్తం 4 గ్రూపులుగా అప్పటి ప్రభుత్వం విభజించడంతో రెల్లి తదితర 12 కులాలు ఏ గ్రూపులో మాదిగ సహా 18 కులాలు, బి గ్రూపులో మాల సహా 25 కులాలు, సి గ్రూపులో ఆది ఆంధ్ర సహా 4 కులాలు, డి గ్రూపులో ఉన్నాయి. ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొందింది. దాదాపు 5 ఏళ్ల పాటు అమలైనందున ఇప్పుడు ఇరు ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇప్పుడు వెలువడిన జాబ్ నోటిఫికేషన్లో సైతం రిజర్వేషన్ మార్పుల కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని తెలంగాణ సీఎం ప్రకటించి కొత్త ప్రశ్నలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 1997లోనే కులాలను 4 గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ను రూపొందించి 1999 డిసెంబర్ 9 నుంచి అమలు చేసింది. ఆ తర్వాత 2000 మే 2 తేదీన గెస్టెడ్ జారీ కావడంతో పూర్తి స్థాయిలో అమలైంది. కానీ సుప్రీంకోర్టు 2004లో ఈ ఉత్తర్వులను కొట్టేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పరిస్థితి మొదటికొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులో అనేక షరతులు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఉపవర్గీకరణ అమలు చేయడం సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ ఎలా అమలు చేస్తారో చూడాలిక. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది మాదిగలు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మాలలు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీలు మొత్తం 54.32 లక్షలు ఉంటే అందులో మాదిగలు 32.22 లక్షలు, మాలలు 15.27 లక్షలు అనే లెక్కలు వెలువడ్డాయి. దీంతో వర్గీకరణ ద్వారా మాదిగలకు 7% రిజర్వేషన్ దక్కిన సరైన న్యాయం లభించదనేది మాదిగ సంఘాల వాదన. జనాభా లెక్కల ప్రకారం కనీసం 12% రిజర్వేషన్ మాదిగలకు దక్కాల్సి ఉంటుందని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది సున్నితమైన అంశం అవుతుంది. అంటే ఎస్సీ రిజర్వేషన్ 15% మించి అమలు చేయాల్సి ఉంటుంది. నిజానికి తెలంగాణలో మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ కేవలం 1% తేడా మాత్రమే ఉందని, వర్గీకరణ ద్వారా మాదిగల కంటే మాలలే తెలంగాణలో ఎక్కువ లబ్ధి పొందుతున్నారనేది కొన్ని సంఘాల వాదన. మాల మాదిగల మధ్య రిజర్వేషన్ ఫలాల అసమానతలను రూపొందేందుకు వర్గీకరణ డిమాండ్ తెరపైకి వచ్చినా ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోవడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనేది మాటలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కులాల లెక్క ఒక వంతైతే స్థూలంగా ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తారన్నది మరో సమస్య. క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తూ ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబానికి మరోసారి అవకాశం రాకుండా చూడాలని కోర్టు తీర్పు చెప్పడంతో ప్రభుత్వాలు దాన్ని ఎలా అమలు చేస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి క్రిమిలేయర్ విధానం అమలు చాలా జటిలమైంది. ఎక్కడ ఎవరు లబ్ధి పొందారని నిర్ధారించడం మామూలు విషయం కాదు. ఒకరు రిజర్వేషన్ ఉపయోగించుకున్నంత మాత్రమే వారి కుటుంబం మొత్తం బాగుపడిపోయిందని, సంపన్నులైపోయారని మైక్రో లెవెల్లో లెక్కలు తీయడం సులభం కాదు. ఈ క్రమంలో కులగణన కూడా కొంతమేర ఉపయోగపడుతుందని వాదించేవారున్నా
అది అంత సులభం కాకపోవచ్చు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని, అప్పుడు జనాభా నిష్పత్తిలో అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి సంపూర్ణంగా దక్కుతుందని కొందరు అంటున్నారు. విద్య, సామాజిక సంక్షేమం, ఉపాధి కల్పనకు సంబంధించి రాష్ట్రాలకు అధికారాలు ఉన్నప్పుడు ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలన్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన అంశంలో ఒకటిగా చెప్పుకోవాలి. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తేల్చేశారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని ప్రకటించిన మొత్తం వ్యవహారం అమలు తీరుపైనే ఆధారపడి ఉంది. మరి ప్రభుత్వాలు ఎలా చేస్తాయో చూడాలి. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకుండా అమలు చేయాల్సిన అనివార్యత కూడా ఉంది ఇక్కడ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.